రేయ్ సీతరాడు, ఏంట్రా మీ గురుడు? పొద్దు నుంచి తిండి తిప్పలు మానేసి ఇదిగో ఈ మంచం కింద పడుకున్నాడు. అబ్బాయి సుందరం, సుందరం, వెంకటరత్నం. వెంకటరత్నం గురించి నువ్వు భయపడక్కర్లేదు. ఆ సీను గారికి 100 రూపాయలు కుక్కిళ్ళు తినిపించా. అమ్మయ్యా, నా 100 రూపాయలు ఇచ్చి ఇస్తానావా? నా అకౌంట్ లో రాసుకో. అబ్బా, ఇంక ఇలాగే ఉంటది. ఒట్టి దాటితే ఛీ, ఒరే సీతారావుడు, నేను పెద్ద రాజకారి బయటకు వెళ్తున్నాను. కొట్టి జాగ్రత్త. అలాగే. పిల్లి, అందులోనూ నల్ల పిల్లి. బాలింత పిల్లి గురు, బంగారం. బాలింత నీతో చెప్పిందా? పురుడు పోసాను. లేకపోతే ఏమిటి గురు, మన అటక మీద పిల్లలు పెట్టింది. ఓహో, బాలింత పిల్లి గాని కడుపుతో ఉన్న గాడిది గాని ఎదురొస్తే చాలా మంచిదని మా అమ్మమ్మ చెప్పేది. ఆహా, అయితే పర్లేదు, వస్తా. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఈ పిశాచాల బారి నుంచి తప్పించుకుని సుజాతను పెళ్లి చేసుకుంటాను. సుందరానికి ఇవాళ ఎన్ని పనులున్నా సరే 1000 ప్రదక్షిణాలు చేయించి తీరుతాను. సుందరం, నా కాబోయే భర్త. సుందరం, నీకోసం వస్తున్నాను. పద, గుడి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యాలి. ప్రదక్షిణ ఎందుకు? కాబోయే మొగుడు గుడి చుట్టూ 1000 సార్లు ప్రదక్షిణ చేస్తే కావల పిల్లలు పుడతారట. 1000 ప్రదక్షిణలే? 5 రోజులు పడుతుంది. చస్తాను, వస్తాను. అప్సకును మాటలు. అసలు ఇదంతా ఆ బాలింత పిల్లి. బాలింత? అదే, నువ్వు కాదులే, అది వేరే కథ. గాని నాగమణి, ఓ 5 ప్రదక్షిణలు చేస్తాను, సరిపెట్టుకోవు. ఏం లాభం లేదు, మొక్కేసుకున్నాను. మొక్కుకుంటావు, నీదేం పోయింది? తిరిగేది నేను కదా. అబ్బా నాగమణి, నాగమణి, నా మాట అది కాదు నాగమణి, ఇవాళ నాకు కొంచెం పని. నాగమణి, నా మాట విను నాగమణి. నాగమణి, నాగమణి. అమ్మా, అబ్బా, అయ్యో, అమ్మా, అమ్మా. ఏం గురు, కాయ హోండా? నీ బొంద, నీ పాడే. ఎరా, బాలింత పిల్లి ఎదురొస్తే మంచిదా? ఉండు. అమ్మా, కొట్టే ఓపిక లేదు కానీ నా పేరు చెప్పి నువ్వే 4 కొట్టు. 50 కొట్టించోయా. ఏటవరా? అబ్బా, చెప్పలు కదయ్యా బాబు, డబ్బులు నాకు కాదు, సీను గారి కుక్కిళ్ళకి. సీను గారిగా?